భారతదేశంలో హిందువులు సుమారు 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. కానీ 400 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇది హిందూ జాతి విజయం. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జాతి మొత్తాన్ని సంతోషపడేలాగా, స్వేచ్ఛగా, ఆనందించేలాగా చేసినటువంటి శివాజీ కట్టుకోవాలనుకుంటే అయోధ్య పట్టణం చాలా పెద్దగా ఉంటుంది. ఏ మూలకైనా రాముడు విగ్రహం పెట్టుకోవచ్చు, రాముడు మందిరం కట్టుకోవచ్చు. మందిర్ వహీ బనాయింగే. జై శ్రీరామ్. నా 2 నిమిషాల్లో మీరు హరినామ సంకీర్తన చేశారు కాబట్టి మీ అందరి పుణ్యంలో 1% పుణ్యం నాకు వచ్చేస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. జై శ్రీరామ్. అద్భుతం జరిగేటప్పుడు చాలామంది ఇది అద్భుతం అని గుర్తించరు. కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది మేధావులు దాన్ని గుర్తించి అప్పట్లో ఆ కాలంలో అద్భుతం జరిగింది అంటారు. కానీ ఇప్పుడు బతికి ఉన్నటువంటి వాళ్ళలో, ఇప్పుడు మన సమకాలీకులందరిలో మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతాన్ని మనం వీక్షిస్తున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము, దాన్ని ఆస్వాదిస్తున్నాము. ఆ అద్భుతమే 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థానంలో భవ్య రామ మందిర నిర్మాణ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. అది ఈ దేశానికి జరిగినటువంటి అద్భుతం. ఎందుకు ఇది అద్భుతం అని ఎందుకు అంటే, భారతదేశంలో హిందువులు సుమారు 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, అరబులు, మొఘల్స్, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇట్లా సుమారు 1000 సంవత్సరాలు కాకతీయుల కాలం తర్వాత వచ్చినటువంటి, కాకతీయులు వచ్చేసింది ముస్లింల రాజుల మీద యుద్ధం చేసి కొంతమంది చనిపోయారు. దాన్ని ఇప్పుడు హైదరాబాద్లో కట్టినటువంటి గోల్కొండ కిలా ఏదైతే ఉందో చాలామందికి తెలియదు అది ముస్లింలు కొట్టారని. కాదు, అది కాకతీయులు కట్టారు. కాకతీయులది గోల్కొండ కోట. అది తర్వాత నిజాం నవాబులు ఆక్రమించుకున్నారు. అయితే ఆ కాలం నుంచి అంటే సుమారు 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి హిందూ జాతి ఏదైతే ఉందో, ఈ హిందూ జాతికి ఇంతవరకు విజయం అనేది లేదు. కేవలం ఒకే ఒక విజయం ఉంది. 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ విజయం. ఛత్రపతి శివాజీ విజయం సాధించిన తర్వాత ఈ 400 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జాతికి చెప్పుకోదగ్గ ఒక్క విజయం కూడా లేదు. కానీ 400 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇది హిందూ జాతి విజయం. ఎందుకు ఇది హిందూ జాతి విజయం అని చెప్తున్నానంటే, 1000 ఏళ్ల బానిసత్వంలో 1000 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ వచ్చేంత వరకు ప్రతి ఒక్క ప్రాంతంలో, దేశంలో చాలా ప్రాంతాలు, చాలా రాజ్యాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఆ ప్రతి రాజ్యంలో ఏదో ఒక రాజ్యంలో హిందువులు అణిచివేయబడేవాళ్ళు. హిందువులు ఇస్లాం పాలకుల యొక్క చేతుల్లో కానీ, డచ్ వాళ్ళ చేతుల్లో కానీ, ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లో కానీ హింసలకు గురయ్యేవాళ్ళు. మన ధనాన్ని దోచుకునేవాళ్ళు, మన హిందూ దేవాలయాల్ని దోచుకునేవాళ్ళు, మన స్త్రీల మాన ప్రాణాలను దోచుకునేవాళ్ళు. ఇలా హిందువులను కొన్ని 100 సంవత్సరాలుగా చిత్రహింసలు పెడుతుంటే ఛత్రపతి శివాజీ హిందువుల కోసం, మరాఠా సామ్రాజ్యం కోసం, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం సుమారు 70 యుద్ధాల్లో పాల్గొన్నాడు. తన ఆధ్వర్యంలో 200 యుద్ధాలు పాల్గొని భారతదేశంలో ఇస్లాం రాజులు పాలించేటటువంటి అన్ని రాజ్యాల రాజుల్ని ఓడించి భారతదేశం మొత్తాన్ని హిందూ రాజ్యంగా స్థాపించాడు. చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ కాలంలో భారతదేశంలో ఏ రాజ్యంలో ఉన్న హిందువుల మీద కూడా అణిచివేత జరగలేదు. శివాజీ కాలంలో హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా హిందువులను ఏమైనా అంటే శివాజీ మన మీద యుద్ధం చేస్తాడు అనేటటువంటి భయం కలిగించాడు. దట్ ఈస్ శివాజీ. అట్లా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జాతి మొత్తాన్ని సంతోషపడేలాగా, స్వేచ్ఛగా, ఆనందించేలాగా చేసినటువంటి శివాజీ అప్పుడు హిందువులకు జరిగినటువంటి విజయము. శివాజీ పట్టాభిషేకం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రామాలయంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు మనసుకు హత్తుకునేలాగా, ఆనందపడేలాగా ఈరోజు మాత్రమే భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తిగా హిందూ జాతి విజయము, స్పష్టం.
ఎందుకంటే 1857 స్వతంత్ర సంగ్రామంలో కానీ 1947 స్వతంత్ర సంగ్రామంలో కానీ హిందువులకు విజయం దక్కలేదు. స్వతంత్రం వచ్చినప్పుడు 1 కోటి మంది హిందువులు చచ్చిపోయారు. పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. తర్వాత బ్రిటిషర్ల చేతిలో నలిగిపోయారు. ప్రతి ఒక్కరి చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో ఈ రోజుకి హిందువులు నలిగిపోతూనే ఉన్నారు. మనకు ఎక్కడ న్యాయము ధర్మము అనేది హిందూ జాతి మీద ఏ రాజు, ఏ రాజకీయ నాయకుడు చూపించలేదు, ఏ విదేశీ పాలకుడు చూపించలేదు. అట్లా హిందూ జాతి నిర్వీర్యమైపోయి నిశ్చేజంతో అసలు మనకు ఎందుకురా ఇవన్నీ అనుకునేటటువంటి పరిస్థితుల్లో కొండిపోయినటువంటి సందర్భంలో శివాజీ తర్వాత ఈరోజు భవ్యరామ మందిర నిర్మాణం జరిగి ఇది పూర్తిగా హిందూ జాతి విజయంగా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అంత స్పష్టంగా ఇది హిందూ జాతి విజయము అని చెప్తున్నామంటే, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసుకోవాలి అంటే, అయోధ్య రామ మందిరం నిర్మాణం పట్టణంలో చేసుకోవాలి అని అంటే ఎప్పుడో చేసుకునేవారు, 100 ఏళ్ల క్రితమో 200 ఏళ్ల క్రితమో. కానీ కాన్సెప్ట్ అది కాదు. మందిర్ వహీ బనాయింగే, దేవాలయము అక్కడే కట్టాలి. ఈ బాబర్ అనేటటువంటి ముస్లిం దుర్మార్గుడు ఎవడైతే రాముడి విగ్రహాన్ని తీసివేసి దేవాలయాన్ని కూల్చివేసి అక్కడ మసీదు కట్టాడో ఆ మసీదుని కూల్చి రాముడి దేవాలయం అక్కడే కట్టాలి. వేరే దగ్గర ఎక్కడ కట్టడానికి వీలేదు. అది ఆత్మగౌరవం, అది విజయం, అది దమ్ము, అది ధైర్యం. కట్టుకోవాలనుకుంటే అయోధ్య పట్టణం చాలా పెద్దగా ఉంటుంది. ఏ మూలకైనా రాముడి విగ్రహం పెట్టుకోవచ్చు, రాముడి మందిరం కట్టుకోవచ్చు. మందిర్ వహీ బనాయింగే, దేవాలయం అక్కడే కట్టాలా. దాన్నే విజయం అంటారు, దాన్నే ఆత్మగౌరవం అంటారు, దాన్నే ధైర్యం అంటారు. ఆ ఆత్మగౌరవం 400 ఏళ్ల తర్వాత ఈరోజే వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు లేదు. నాకున్న అవగాహన మీద భారతదేశం మొత్తం ఉన్న ప్రతి హిందువుకి ఆత్మగౌరవంతో మేము అక్కడే కట్టాలనుకున్నాం, అక్కడే కట్టాం అనేటటువంటి ఒక ధైర్యం, ఒక ఆత్మ సంతృప్తి ఏదైతే ఉందో అది ఈ జాతి, హిందూ జాతి యొక్క విజయం. మనకు గరుత్మంతుడు తెలుసు, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము. గరుత్మంతుడు వాళ్ళ తల్లికి శాపం, కద్రువ వినత అని ఇద్దరు ఉంటారు. వినత కుమారుడు గరుత్మంతుడు. అయితే ఈ కద్రువ కింద దాసీత్వం చేసిస్తారు. వాళ్ళ ఏదో పందెంలో ఓడిపోయి కద్రువ సవితి తల్లి, కశ్యప ప్రజాపతి భార్యలు వీళ్ళిద్దరు, కద్రువ వినత అని. అయితే ఈ వినత కుమారుడు గరుత్మంతుడికి వినత ఇద్దరు కద్రువ కింద దాసిత్వం అంటే బానిసల్లాగా ఉంటారు ఏదో ఒక పందెంలో ఓడిపోయి. అప్పుడు కద్రువ చెప్తుంది, నాకు నా కుమారులకు నువ్వు అమృతం తీసుకొని రా, అమృతం తీసుకొని వస్తే నీకు నేను మీ ఇద్దరిని దాసిత్వం నుంచి విముక్తి చేస్తాను అని చెప్తుంది. చెప్తే గరుత్మంతుడు వెళ్ళి అమృతం తీసుకొని వస్తాడు. అయితే ఇంద్రుడు నారదుడు ఎవరో చెప్తారు, ఆ అమృతం నువ్వే తాగితే నువ్వే అమరుడు అయిపోతావు కదా, మళ్ళీ ఆ అమృతాన్ని తీసుకుని వెళ్ళి ఆ కద్రువకి ఇవ్వడం, వాళ్ళ కుమారుడికి ఇవ్వడం ఎందుకు, నువ్వు మీ అమ్మ తాగండి మీరే అమరులు అయిపోతారు, అమృతం తాగితే మీరు దేవతలు అయిపోతారంటే, నేను దేవతను అవ్వడమో చనిపోకుండా ఉండడమో అమృతమో నాకు ముఖ్యం కాదు, దాసిత్వం బానిసత్వం పోవడమే నాకు ముఖ్యము అని చెప్తాడు. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి హిందూ జాతి ఈరోజు రివైవ్ అయింది. దీనికి కారణం రాజకీయ చైతన్యము. ఇది ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఈరోజు భవ్యరామ మందిర నిర్మాణం కావడానికి ఏకైక కారణం హిందూ జాతి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ చైతన్యం జరిగింది, రాజకీయ చైతన్యం పొందింది. మా జాతికి, మా హిందువులకి, మా హిందూ సమాజానికి, మా దేవాలయాలకు, మా సంస్కృతికి, మా సంపదకు ఎవరైతే విలువ ఇస్తారో వాళ్ళనే మేము సింహాసనం మీద కూర్చోబెడతాము, మా హిందువులను పట్టించుకొని ఏ రాజకీయ నాయకుడినైనా పాతాళానికి పాతి పెడతాము అనేటటువంటి చైతన్యం మాత్రమే ఈరోజు హిందూ జాతికి 400 సంవత్సరాల తర్వాత విజయాన్ని తీసుకొచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి హిందూ. తర్వాత ఇంకా ఈరోజు రాముడి కళ్యాణం జరిగింది కాబట్టి రామాయణం గురించి ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా చెప్పాలి. 5 నిమిషాలు పర్వాలేదు, రాముడు గురించి చెప్పాలి తప్పకుండా. రాముడు ఏకపత్ని వ్రతుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, రాముడు మంచివాడు, గొప్పవాడు, ఇట్లా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. బట్ ఇప్పటి నుంచైనా దయచేసి మీరందరూ వినే వాళ్ళందరూ ఇప్పటి నుంచైనా రామాయణము రాముడు అంటే పవర్ఫుల్ అని చెప్పండి.
బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడంచున్ గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నిన దంబుల జాండము నింద మెత్త వేదండము నెక్కి దాచదను చాటదను దాచరది కరుణాపయోనిది అంటాడు. అంటే రాముడే గనక కోదండం పెట్టుకొని నిలబడితే ఎదురు ఉన్నటువంటి ఎంతమంది సైన్యాన్నైనా తునాతునకలు చేసేస్తాడు. అంత పవర్ఫుల్ రాముడు అని చెప్పండి. సీతమ్మ గురించి చెప్పండి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటి గాని త్రుటిలో నిన్ను దహింపనా ఏమి అని. ఎంతమంది రాక్షసుల్ని, ఇంద్రుణ్ణి, దేవతల రాజుల్ని, ఎంతో మందిని ఓడించినటువంటి రావణాసురుడు వీడు ఎంత పెద్ద దుర్మార్గుడు, ఎంత గొప్ప తపస్శాలి, ఎంత గొప్ప సైన్యం గలవాడు. అట్లాంటి రావణుణ్ణి సీతమ్మ ఒకే మాట అంటారు, నా భర్త ఇప్పుడు అశోకవనంలో నాతో లేడు, ఆయన ఆజ్ఞ లేకుండా నేను నిన్ను శపించకూడదు. నిజంగా కనుక నా భర్త నిన్ను శపించమని ఆజ్ఞ ఇస్తే త్రుటిలో నిన్ను దహింపనాయ, ఒక్క సెకండ్ నువ్వు దగ్ధమైపోతావు, బూడిదైపోతావు. దట్ ఈస్ సీతమ్మ. అంటే ఆంజనేయ స్వామి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా చేతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామాస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహాంత మారుతాత్మజ. అంటే నేను రాముడు దాసుడును, సుగ్రీవుడు మంత్రిని, నాకు ఆయుధాలు అక్కర్లేదు, నాకు బాణాలు అక్కర్లేదు, కేవలం నా పిడికిళ్ళతో, పోట్లతో, చెట్లతో, రాళ్లతో కలిపి యుద్ధం చేసి నీ లంక మొత్తాన్ని సర్వనాశనం చేయగల శక్తివంతుని నేను అని చెప్తాడు ఆంజనేయుడు రావణాసురుడికి. అంటే అంత గొప్ప శక్తివంతుడు హనుమంతుడు. అట్లా రాముడి యొక్క పరాక్రమం, రాముడి యొక్క శక్తి, హనుమంతుడి యొక్క శక్తి, సీతమ్మ యొక్క శక్తి, ద పవర్ అనేది మన నేటి యువతలో వచ్చే జనరేషన్లో నింపండి. రాముడు కేవలం మంచి బాలుడే కాదు, ఎవడైనా రాముడి జోలికి వస్తే రాముడికి ఎదురుగా ఎవ్వడూ నిలబడడు. అంత అంటే ఈ ప్రపంచంలో రాముడే గనక నిన్ను చంపేస్తానంటే కాదు అని అడ్డుకోగలిగేటటువంటి శక్తి ఎవరికీ లేదు అని చెప్తుంది రామాయణం. సో ఇట్లా పవర్ఫుల్ రాముడి యొక్క శక్తి పరాక్రమాలు, సీతమ్మ యొక్క శక్తి సామర్థ్యాలు, హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పండి పిల్లలకి. వాళ్ళు భావితరాలు మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షిస్తారు. దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది. ధర్మాన్ని దేశాన్ని రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.